నమస్కారం, నా పేరు సుధాకర్. మీరు చూస్తున్నారు చెస్ హ్యాండ్స్ తెలుగు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక ఇంటర్నేషనల్ మాస్టర్ ఎలా అవ్వాలి లేదా ఒక గ్రాండ్ మాస్టర్ ఎలా అవ్వాలి చెస్లో అనే దానికి సంబంధించిన రోడ్ మ్యాప్ అనేది ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీరు బిగినర్ అయితే కనుక ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఫుల్ డీటెయిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ కూడా అండ్ ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఖచ్చితంగా ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది. మీరు కనుక చెస్లో కెరియర్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నట్లయితే ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. చాలా ఇన్ఫర్మేషన్ అనేది మీకు యూజ్ అవుతుంది. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్లీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా తెలుగులో చెస్ కమ్యూనిటీ చాలా తక్కువ ఉంది. సో అందువల్ల మీరు తెలుగు పీపుల్ అయితే కనుక ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే చెస్ హ్యాండ్స్ తెలుగు అని chess.com ఐడి ఉంటుంది, అక్కడ కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ అదేవిధంగా ఈ ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకే, సో మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్లీ మీరు స్టూడెంటా లేదా మీరు పేరెంటా లేదా మీ చైల్డ్కి నేర్పించాలనుకున్నారా లేదా మీ డ్రీమ్ మీ చైల్డ్కి ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నారా ఏంటి, మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ అదేవిధంగా మీరు ఏ ఏజ్లో ఉన్నారు. సో చాలా ఇంపార్టెంట్ థింగ్, చెస్ కెరియర్లో బిల్డ్ చేయాలనుకున్నా అండ్ లేదా ఒక స్ట్రాంగ్ ప్లేయర్ అవ్వాలనుకున్నా, స్ట్రాంగ్ ప్లేయర్ నథింగ్ బట్ ఐఎమ్ టైటిల్ కానీ గ్రాండ్ మాస్టర్ టైటిల్ కానీ ఇట్లా వరల్డ్ ఛాంపియన్షిప్స్కి ప్రిపేర్ అవ్వాలి అనుకున్నా, ఇట్లాంటి డ్రీమ్స్ ఉంటాయి కదా. సో ఆ డ్రీమ్స్ పరంగా మీకున్నా కానీ సో ఫస్ట్లీ ఐఎమ్ అవ్వటం అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాదు, ఇంటర్నేషనల్ మాస్టర్ యాజ్ యూజువల్గా మీరు ప్రాక్టీస్ ఇవన్నీ చేస్తూ అవుతారు. సో అది కంటిన్యూస్ ప్రాసెస్ నేను చెప్తాను. బట్ ఏంటంటే మీ డ్రీమ్ ఏంటి, చెస్లో మీ యొక్క డ్రీమ్ ఏంటి అనేది ముందు ఐడెంటిఫై చేయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓన్లీ టోర్నమెంట్స్ ఆడతారు, నేను కోచ్గా వెళ్తాను లేదా ఒక ఫిడేమా సంబంధించిన ఆర్బిటర్గా వెళ్తాను. సో చెస్లో ఇట్లా సబ్ కేటగిరీస్ ఉంటాయి, ఆ కేటగిరీస్లో వెళ్ళాలనుకుంటున్నారా మీరేంటి. సో మీరు ఒక కోచ్గా ప్రిపేర్ అయ్యి చాలామందికి నేర్పించాలనుకుంటున్నారా. సో లేదా ఒక ప్లేయర్గానే మీరు మంచి ప్లేయర్ అవ్వటం, గ్రాండ్ మాస్టర్ టైటిల్ పొందటం, ఇట్లా వీటిల్లో మీరు ఏది అవ్వాలనుకుంటున్నారు అనేది ముందు డిసైడ్ అవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రాండ్ మాస్టర్ అవ్వాలి, మంచి ప్లేయర్ అవ్వాలి, చాలా టోర్నమెంట్స్ ఆడాలి, వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేయర్ ఇన్ ఇండియాలో అవ్వాలనుకుంటున్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అయితే మీరు గ్రాండ్ మాస్టర్ అవ్వాలనుకుంటే ముందు ఐఎం అవ్వాలి, దానికంటే ముందు ఫిడే మాస్టర్ అవ్వాలి, క్యాండిడేట్ మాస్టర్ అవ్వాలి. సో ఇట్లా ప్రాసెస్ ఉంటుంది. వీటి సంగతి పక్కన పెడితే మీరు డిసైడ్ అయ్యారు కాబట్టి ఇంటర్నేషనల్ మాస్టర్ కావచ్చు, గ్రాండ్ మాస్టర్ కావచ్చు. అయితే మీరు కొన్ని బేసిక్ ఇన్ఫర్మేషన్స్ అనేవి ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ ఏజ్లో ఉన్నారు. ఓకే, మీ ఏజ్ ప్రిఫరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మీరు ఎన్ని ఇయర్స్ చెస్ కెరియర్లో మీకు టైం ఇవ్వాలనుకుంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ చైల్డ్ కానీ లేదా మీరే 5 years 6 years ఆ ఏజ్లో ఉంటే కనుక మీ పిల్లలు కానీ ఎవరన్నా, సో ఖచ్చితంగా మీ చెస్లో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు సక్సెస్ అనేది పొందొచ్చు. లేదు మీరు 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉన్నారంటే మీ టైం అనేది చాలా ఇంపార్టెంట్, మీ ఎనర్జీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా తెలుసుకోండి. సో లేదు మీరు ఇన్ బిట్వీన్ 15 to 20 మధ్యలో ఉన్నారనుకోండి, అప్పుడు కూడా మీకు చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి. బికాస్ ఎందుకంటే స్టడీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ చాలామంది పేరెంట్స్కి స్పోర్ట్స్ కన్నా. సో ఇన్ఫ్యాక్ట్ మన ఇండియాలో స్పోర్ట్స్ కన్నా స్టడీస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. అట్ ద సేమ్ టైం చెస్ అనేది కూడా చాలా వన్ ఆఫ్ ది బెస్ట్ గేమ్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్. బికాస్ ఎందుకంటే చెస్ ఇస్ నాట్ ఏ ఫిజికల్ గేమ్, ఇట్స్ ఎ మెంటల్లీ. అట్ ద సేమ్ టైం ఈ చెస్కున్న స్కిల్స్ అన్నీ కూడా స్టడీస్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇట్లా చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి, అవన్నీ సెకండరీ. బట్ మీరు కనుక కెరియర్లో బిల్డ్ చేయాలనుకుంటే చెస్లో ఖచ్చితంగా మీరు కొన్ని ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఎనర్జీ ఇన్వెస్ట్ చేయాలి, అట్ ద సేమ్ టైం మీ ఫైనాన్షియల్గా మీరు ఎంత ఇస్తున్నారో ఎంత ఇవ్వగలరో అనేది తెలుసుకోవాలి, మీరు ఎంత టైం స్పెండ్ చేయగలరు అనేది తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10-15 సంవత్సరాల కెరియర్ చెస్కి అంకితం చేస్తాను అనుకుంటే ఖచ్చితంగా మీరు ఒక మంచి ప్లేయర్ అవ్వగలరు. మీరు 15 సంవత్సరాల్లో 10th class ఇట్లా చదువుతున్నారు అనుకోండి, మీరు ఒక చెస్ ప్లేయర్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా అవుతారు. కాకపోతే మీకు ఒక ద బెస్ట్ చెస్ ప్లేయర్ అవ్వాలంటే ఒక 10 సంవత్సరాలు వేసుకోండి. అట్ ద సేమ్ టైం మీరు కెరీర్ ఏంటి, మీరు ఇంటర్మీడియట్ కానీ మీరు హైయర్ స్టడీస్ కానీ వాటి సంగతి ఏంటి, ఇవన్నీ కూడా ఆలోచించుకోండి. సో మీరు అవన్నీ కూడా నేను సెకండరీ చేసుకుంటాను, నా మెయిన్ టార్గెటే చెస్ సో అని అనుకున్నారనుకోండి, దానికి సంబంధించిన సపరేట్ వేవ్ వేరు ఉంటుంది, ఆ వేవ్ వేరు. సో అట్ ద సేమ్ టైం మీరు 5 సంవత్సరాల్లో ఉన్నారనుకోండి, మీరు కూడా చెస్ కెరియర్లోనే వెళ్ళాలనుకుంటున్నారు, మా పిల్లలు చెస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేయర్ అవ్వాలనుకుంటున్నారు అని మీరు డిసైడ్ అయితే ఖచ్చితంగా వాళ్ళ వేవ్ కూడా వేరుంటుంది. సో ఇది మీరు డిసైడ్ అవ్వండి, చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వన్, ఇది ఫస్ట్ స్టేజ్. ఈ స్టేజ్ నుంచి మీరు బయటకు వచ్చి కన్ఫర్మేషన్ అయితే కనుక, ఒకవేళ మీ పేరెంట్ అయితే పేరెంట్
లేదా స్టూడెంట్ అయితే స్టూడెంట్. ఈ స్టేజ్ నుంచి మీరు డిసైడ్ అవ్వండి. అండ్ నెక్స్ట్ థింగ్, చెస్లో మీరు ఎంటర్ అవ్వగానే అంత ఈజీ అయితే కాదు. గేమ్ గురించి పక్కన పెట్టండి, మీరు ఎలా నేర్చుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్ అంతా చెప్తాను. అందుకంటే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ చెస్లో మీరు ఖచ్చితంగా కొన్ని స్ట్రాంగ్నెస్ ఉండాల్సి ఉంటుంది. మీ అపోనెంట్స్ ఏమి మీకు మీలాగే స్మూత్గా మీలాగే మీరు ఎలా బిహేవ్ చేస్తున్నారో అలానే బిహేవ్ చేస్తారని అనుకోవద్దు. సో ఖచ్చితంగా మీ అపోనెంట్స్ డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి. మీ అపోనెంట్స్ ఆడేటప్పుడు మీకు ఏడుపు వస్తూ ఉంటుంది. సో వాళ్ళ ఇరిటేషన్స్ కానీ, వాళ్ళ వే ఆఫ్ బిహేవింగ్ కానీ, ఇవన్నీ ఏంటంటే స్టైల్స్ ఆఫ్ గేమింగ్ అన్నమాట. ఇవన్నీ కూడా కొంతమంది కోచెస్ నేర్పిస్తూ ఉంటారు, కొంతమంది డిఫరెంట్గా నేర్చుకుంటారు. బికాస్ అపోనెంట్ని యొక్క పర్సనాలిటీని దెబ్బతీస్తూ ఉంటారు. ఇట్స్ నాట్ ఏ మిత్, అంటే వేరే విధంగా నెగిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూ చేయట్లేదు. అవన్నీ కూడా మీరు యాక్సెప్టబుల్ అయ్యి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కానీ ప్లేస్ చేసి, అంటే టోర్నమెంట్లో మీరు చూస్తుంటే మూవ్స్ ఆడి వెంటనే క్లాక్ని గట్టిగా ప్రెస్ చేయడం కానీ, వాళ్ళ బిహేవియర్ కానీ, పీసెస్ మూమెంట్ కానీ ఫాస్ట్గా మూవ్ చేయడం కానీ, సో ఇట్లా మెంటల్లీ డిస్టర్బ్ అవుతూ ఉంటారు. ఇవన్నీ కూడా మీరు యాక్సెప్ట్ చేయగలగాలి. అట్ ద సేమ్ టైం టాప్ ప్లేయర్స్ ఉంటారు. మీరు ఒకవేళ ప్లే చేస్తున్నప్పుడు టాప్ ప్లేయర్స్ అపోనెంట్గా పడ్డారనుకోండి, వాళ్ళ బిహేవియర్ వేరుగా ఉంటుంది, అసలు మిమ్మల్ని పట్టించుకోరు. సో అవన్నీ కూడా మీరు యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. సో చాలామంది ప్లేయర్స్ అసలు పట్టించుకోరు, వాళ్ళ టాప్ లెవెల్ అనుకుంటారు, వాళ్ళ డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు యాక్సెప్ట్ చేయాలి. మీరు ఇట్లాంటి కొంతమంది ప్లేయర్స్ ఏం చేస్తుంటారు, నేను చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను కదా, చిన్న సెన్సిటివ్ వాటికి ఫీల్ అయిపోయి హర్ట్ అయిపోయి కొన్ని రోజుల వరకు కూడా కొంచెం మైండ్లో ఏదో డిఫరెంట్గా పెట్టుకుని ఆ టోర్నమెంట్ మొత్తం కూడా సో వీళ్ళు మంచిగా పర్ఫార్మెన్స్ ఇవ్వరనమాట. సో ఇవన్నీ కూడా మీరు ఏంటంటే యాక్సెప్ట్ చేయాలి. మీరున్నట్లుగానే అపోనెంట్ ఉండరు, మీకున్న బిహేవియరే అపోనెంట్కి ఉండదు. ఓకే, ఇది సెకండ్. ఇది మెంటల్లీ మీరు ఫిక్స్ అయ్యి రండి, మీ అపోనెంట్స్ మీలా ఉండరు. ఓకే, సో నేను ఫిజికల్గా చెప్పట్లేదు, మీరు గేమ్ వైజ్గానే కొన్ని చిన్నవి కూడా చాలామందికి హర్ట్ అవుతూ ఉంటాయి కాబట్టి చెప్తున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. బికాస్ కొంతమంది చిన్నపిల్లల్లో ఇప్పుడు 6-7 ఇయర్స్లో ఇట్లాంటి స్టేజెస్లో ఉన్నప్పుడు వాళ్ళు చెస్ గేమ్ ఆడరు ఇంకా. సో నేను ఇది ఆడను అన్నట్లుగా చాలా ఫీల్ అయిపోతూ ఉంటారు. సో ఇవన్నీ కూడా పిల్లలకి చెప్పుకొని మొత్తం కోచ్గా ట్రైన్ చేసుకుంటూ రావాలి. సో 10 ఇయర్స్ లోపు ఖచ్చితంగా ఇవి మీరు చూస్తూ ఉంటారు. మీరు టోర్నమెంట్స్కి వెళ్తే మీకు అర్థమవుతుంది రియాలిటీ పరంగా. అండ్ నెక్స్ట్ వన్, ఈ స్టేజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు ఫైనాన్షియల్గా ఎంత ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. ఖచ్చితంగా మీకు ఫైనాన్షియల్ సపోర్ట్ లేకపోతే మీకు కొంచెం కష్టం. బికాస్ ఎందుకంటే మీరు టోర్నమెంట్స్ ఆడాల్సి ఉంటుంది, ప్రతి టోర్నమెంట్లో మీరు పే చేయాల్సి ఉంటుంది ఇంకా. అండ్ అదేవిధంగా జర్నీకి అవుతాయి. మీరు మిడిల్ ఏజ్ ఉన్న ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్యామిలీ ఇవన్నీ కూడా ఫైనాన్షియల్గా సమ్ యావరేజ్గా ఉన్నట్లయితే కొంచెం చెక్ చేసుకోండి. బికాస్ ఎందుకంటే మీరు ఫైనాన్షియల్లీ యావరేజ్గా ఉన్నారు లేదా ఫైనాన్షియల్లీ లో ఉన్నారనుకుంటే ఖచ్చితంగా మీ గేమ్ ప్లే అనేది అప్ ఉండాలి. ఓకే, మీరు వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లే ఆడాలి, వన్ ఆఫ్ ది బెస్ట్ ఇవ్వాలి. ఎందుకంటే మీరు టోర్నమెంట్లో విన్ అయితే కనుక మీకు క్యాష్ ప్రైజ్ వస్తుంది. అట్ ద సేమ్ టైం ఆ విన్ అయిన ప్లేయర్స్కి నెక్స్ట్ టోర్నమెంట్కి ప్రమోషన్స్ ఇలా ఉంటాయి. సో దాన్ని మీరు క్యాష్ చేసుకోవాలి. సో ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట. ఎవరైతే మీరు చెస్ ప్లేయర్ అవ్వాలనుకుంటున్నారో అట్ ద సేమ్ టైం మీరు ఫైనాన్షియల్లీ ఇబ్బంది పడుతున్నారు, అయితే మీకు ఓన్లీ ఒక మంత్ర, మీరు చెస్ అనేది బాగా నేర్చుకోవాలి, అది మిమ్మల్ని తీసుకెళ్ళిపోతుంది. ఓకే, ఇది వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్ యావరేజ్గా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి కనుక. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ప్లేయర్స్ అందరూ కూడా వాళ్ళ ఎనర్జీ అనేది ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఎనర్జీ అంటే నథింగ్ బట్ ఏంటంటే కూర్చొని ఆడటం అనే కాదు. సో వాళ్ళకి సంబంధించిన మైండ్ ఇవ్వాలి, వాళ్ళకి సంబంధించిన డిసిప్లిన్ ఇవ్వాలి, డైట్ మెయింటైన్ చేయాలి, ఫుడ్ తినాలి, నిద్రపోవాలి, క్రమశిక్షణగా ఫిజికల్ ఫిట్ ఉండాలి. ఇవన్నీ కూడా చాలా ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటంటే ఖచ్చితంగా మీరు చెస్లో ఒక టాప్ లెవెల్ వెళ్ళాలనుకుంటే ఇవన్నీ కూడా మీరు అలవాటు చేసుకోవాలి ఖచ్చితంగా. లేదు నేను చెస్ బోర్డ్ మీద కూర్చొని జస్ట్ గేమ్స్ ఆడతాను, చెస్ బేస్ ఇవన్నీ సాఫ్ట్వేర్స్ అన్నీ కొంటాను, ఓపెనింగ్స్ నేర్చుకుంటానంటే కుదరదు. ఎప్పుడు చెస్ నేర్చుకోవాలంటే చెస్ ఒక్కటే ఆడితే సరిపోదు. చెస్ రావాలంటే ముందుగా మెడిటేషన్ రావాలి, అండ్ అదేవిధంగా ఓపిక్గా ఉండటం నేర్చుకోవాలి. అట్ ద సేమ్ టైం ఫిజికల్గా ఫిట్ ఉండాలి. ఫిజికల్గా ఫిట్ ఉంటేనే మీరు కూర్చుని 3 గంటలు కూర్చోవడానికి ఓపిక ఉండాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 3 అవర్స్ ఒక కుర్చీలో కూర్చొని వెయిట్ చేయండి, గేమ్ ఆడద్దు. మీరు వెయిట్ చేసి మీ ఓపిక లెవెల్ చెక్ చేసుకోండి. సో ఇట్లా చాలా ఉంటాయి కేటగిరీస్ ఇవన్నీ కూడా. ఓకే, ఇది ఒక స్టేజ్ అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇవన్నీ కూడా మీరు యాక్సెప్ట్ చేసి దిగుతున్నారు అనుకుంటే
ఇప్పుడు మీరు ఐఎం ఎలా అవ్వాలి, గ్రాండ్ మాస్టర్ ఎలా అవ్వాలి దాని గురించి తెలుసుకోండి. ఓకే, ఫస్ట్లీ ఐఎం అవడానికి లేదా గ్రాండ్ మాస్టర్ అవడానికి ఇన్ఫర్మేషన్ రోడ్ మ్యాప్ లాగా చెప్తాను. సో ఈ వీడియోస్ అన్ని సిరీస్గా చెప్తాను. ఈరోజు లెసన్ 1. ఈ లెసన్ 1లో ఈ చెప్పినవన్నీ మీరు యాక్సెప్టబుల్ నేను చేయగలను అనుకుంటే మాత్రమే మీరు చెస్లోకి దిగండి, లేదంటే డ్రాప్ అయిపోండి. బికాస్ ఎందుకంటే ఇది లైఫ్ని కూడా చేంజ్ అవుతుంది. మీరు అటు ఒక బెస్ట్ ప్లేయర్ అవ్వలేరు, అట్ ద సేమ్ టైం మీరు మీ కెరియర్ని కూడా బిల్డ్ చేసుకోలేరు. అట్లాంటి అయోమయం స్థితిలో కూడా ఉంటారు. సో నేను చాలామంది చూశాను కాబట్టి చెప్తున్నాను. సో ఇవన్నీ కూడా మైండ్లో ఉంచుకోండి. ఓకే, సో నౌ గెట్ ఇన్ టు ద టాపిక్. గ్రాండ్ మాస్టర్ అవ్వాలంటే ఎలా, ఐఎం అవ్వాలంటే ఏంటి? సో ఫస్ట్లీ ఐఎం అన్న గ్రాండ్ మాస్టర్ అన్న రెండింటికి పెద్ద తేడా లేదు, ఇంచుమించు కొంచెం ఆ లెవెల్లోనే ఉంటారు, నో ఇష్యూస్. సో ఫస్ట్లీ ఐఎం ఎలా అవ్వాలి అనే దాని గురించి అయితే మాట్లాడుకుందాం. మీరు ఇంటర్నేషనల్ మాస్టర్ అవ్వాలంటే చెస్లో మనకి ఫిడే ఫెడరేషన్ అనేది ఒకటి ఉంటుంది. ఇదేంటంటే మీకు రేటింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీ రేటింగ్ని బట్టి మీ స్టాండర్డ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బిగినర్ అయి ఉన్నారనుకోండి. మీరు బిగినర్ అయితే కనుక మీ రేటింగ్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0 to మీరు ఎంతైతే గేమ్స్ ఆడతారు, మీ పెర్ఫార్మెన్స్ ఎలా ఇస్తున్నారు అనే దానికి సంబంధించి మీ రేటింగ్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్లీ మీకు 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు కొన్ని రేటెడ్ టోర్నమెంట్స్ ఉంటుంది. సో అది ఇండియన్ చెస్ ఫెడరేషన్లో ఉంటే మీరు అందులో కూడా టోర్నమెంట్స్ అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. ఒకసారి చెక్ చేయండి. అట్ ద సేమ్ టైం మీ ఫిడే రేటింగ్కి సంబంధించి కూడా ఇందులో చెక్ చేసుకోవచ్చు. మీరు ఒక టోర్నమెంట్ వెళ్తే అక్కడ రిజిస్ట్రేషన్స్, మీరు ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్, లేదా ఏ స్టేట్ అయితే ఆ స్టేట్కి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ జరుగుతూ ఉంటాయి. ఆటోమేటిక్గా మీ నేమ్ మీద ఫిడే ఐడి ఒకటి క్రియేట్ అవుతుంది, ఇంటర్నేషనల్ రేటింగ్ కార్డు కూడా వస్తుంది, మీకు రేటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. నౌ ఇక్కడ నుంచి మీరు రేటింగ్ అనేది అప్గ్రేడ్ చేసుకుంటూ రావాలి. సో ఈ అప్గ్రేడ్ చేసే ప్రాసెస్లో మీకు లెవెల్స్ ఉంటాయి. 0 to 1200, 1200 నుంచి 1500, 1500 నుంచి 1800, 1800 నుంచి 2200, 2200 నుంచి 2400. ఈ లెవెల్స్ అన్నీ ఏంటంటే మీ స్ట్రాంగ్నెస్ ఆఫ్ ప్లేయింగ్. ఓకే, సో ఫస్ట్లీ ఐఎం అవ్వాలంటే లేదా గ్రాండ్ మాస్టర్ అవ్వాలంటే, సో ఐఎం గురించే మాట్లాడదాం. ఇంటర్నేషనల్ మాస్టర్ అవ్వాలంటే మీకు 2 ఆప్షన్స్. ఇవన్నీ ఈ 2 అచీవ్ చేస్తే మీరు ఐఎం అయిపోతారు. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి మీరు 2400 ఫిడే రేటింగ్ అనేది రీచ్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం మూడు నామ్స్ ఆడాలి. ఆ నామ్స్ అంటే ఏంటి అంటే 3 కూడా టోర్నమెంట్సే, కానీ ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్. ఆ ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్కి మామూలు టోర్నమెంట్స్కి డిఫరెన్స్ ఏంటంటే ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్లో గ్రాండ్ మాస్టర్స్, అట్ ద సేమ్ టైం ఇంటర్నేషనల్ మాస్టర్స్, ఐఎమ్స్, జిఎమ్స్ ఈ 2 కేటగిరీస్ కలిపి ఆడతారు. వాటిల్లోకి మీరు వెళ్ళి ఆడాలి ఉంటుంది. అప్పటికి మీకు టైటిల్ ఏమి ఇవ్వరు. సో బట్ ఏంటంటే మీరు వెళ్ళి ఆడి మీ పెర్ఫార్మెన్స్ అనేది అవుట్ స్టాండింగ్లో చూపించాలి. అట్లా 3 టోర్నమెంట్స్ ఆడాలి, 3 ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ ఆడాలి. ఈ 3 టోర్నమెంట్స్ యావరేజ్గా మీరు మీ పెర్ఫార్మెన్స్ని తీసుకొని మీకు ఐఎం టైటిల్ ఇవ్వడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఇదే ప్రాసెస్లో జిఎం టైటిల్ కూడా ఉంటుంది. ఫస్ట్ మీరు ఐఎం రీచ్ అయిన తర్వాత జిఎంకి వెళ్తారు. ఓకే, ఇది ప్రాసెస్. ఇవి 2 అచీవ్ చేయాలి. ఈ 2 అచీవ్ చేయడానికి మీకు ఒక రోడ్ మ్యాప్ అనేది ఉంటుంది. ఓకే, సో వెరీ క్లియర్. ఒక ఐఎం అవ్వాలంటే 2400 రేటింగ్ రీచ్ అవ్వాలి. తర్వాత 3 ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్, 3 నామ్స్ అనేవి అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వాల్సి. ఓకే, ఇవి 2 మైండ్లో ఉండాలి. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. సో ఫస్ట్లీ ఈ ప్రాసెస్లో అసలు మీరు ఒక స్టూడెంట్లో రీచ్ అవ్వడం, కోచింగ్ తీసుకోవాలా లేకపోతే ఏంటి, అసలు ఒక చెస్ ప్లేయర్ ఒక విధానం ఏంటి, ఆ స్ట్రక్చర్ ఏంటి, అసలు ఎలా ఒక న్యూ బిగినర్ ఎలా వెళ్ళాలి ఏంటి అనేది చూద్దాం. సో ఫస్ట్లీ నేను అందరికీ ఫైనాన్షియల్ ఇష్యూస్ హై ఎండ్లో ఉండవు కాబట్టి నేను యావరేజ్గా ఉన్న స్టూడెంట్స్ గురించి మాత్రమే చెప్తాను. సో మీరు దాన్ని కవర్ చేసుకోండి. నేను యావరేజ్ గురించి చెప్తున్నానంటే మీరు ఫైనాన్షియల్లీ వెల్ సెటిల్ అయి ఉంటే కనుక ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఓకే, సో అది అర్థం చేసుకోండి. ఇది ఎందుకంటే చాలామంది యావరేజ్గా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్న ఒక చెస్లో మంచి స్థాయికి వెళ్ళాలని చాలామంది అనుకుంటారు. బట్ ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళని ఆపుతారు, మనకంత స్టామినా లేదు అని చెప్పి ఆపుతూ ఉంటారు. సో ఇవి వాళ్ళకి హెల్ప్ అవుతాయని చెప్తున్నాను అన్నమాట. ఓకే, సో ఫస్ట్లీ క్లియర్గా వినండి. మీరు కనుక యావరేజ్గా ఉంటే కనుక మీరు ఫస్ట్ థింగ్ వచ్చేసరికి మీ ఏజ్ ఏంటి, అది చాలా చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ చెప్పాను. మీరు మెయిన్లీ చిన్నప్పటి నుంచే స్టార్ట్ చేయాలనుకోరు కాబట్టి నాకు తెలిసి 8 years 10 years. సో మ్యాక్సిమం మనం 12 వేసుకోండి.
12 సంవత్సరాల నుంచి స్టార్ట్ చేశారనుకోండి, 10 నుంచి 15 మధ్యలో స్టార్ట్ చేశారు అనుకుందాం. ఓకే, అంటే మీరు 7 to 10th క్లాస్ లోపు మధ్యలో ఉంటారు. సో చాలామంది ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తారు. మ్యాక్సిమం యావరేజ్గా ఉన్న వాళ్ళు ఇప్పటి నుంచే, వాళ్ళకి ఫస్ట్ నుంచి ఉండదు. సో ఇక్కడ నుంచే మీరు ఏదో అవ్వాలనుకుంటారు. అయితే మీరు ఫస్ట్ థింగ్ నేర్చుకోవాల్సింది చెస్కి సంబంధించిన రూల్స్, బేసిక్స్, తర్వాత చెస్ అంటే ఏంటి, అసలు ఎలా ఆడతారో, దానికి సంబంధించిన బెనిఫిట్స్ ఏంటి, వాటి వల్ల ఎట్లా మనం ముందుకెళ్ళాలి ఏంటని ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సి ఉంది. ఇవన్నీ నేను స్టెప్ బై స్టెప్ చెప్తూ ఉంటాను. ఇది లెసన్ వన్ ఏంటంటే మెయిన్లీ మీకు ఇన్ఫర్మేషన్ మాత్రమే ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సో ఇది మీకు క్లియర్గా ఉంటుంది కాబట్టి ఇవన్నీ నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇది ఫౌండేషన్ లెవెల్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీరు యావరేజ్ కాబట్టి ఫైనాన్షియల్లీ మీరు ఎక్కువ పెట్టలేరు కాబట్టి మీరు ఒక చెస్ బోర్డు అండ్ కాయిన్ సెట్ ఒకటి తీసుకోవాల్సి ఉంటుంది. సో అది తీసుకొని మీరు ఒక మంచి చెస్ ప్లేయర్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ అండ్ మంచి చెస్ కంటెంట్ అనేది నేర్చుకోవాల్సింది. బికాస్ ఎందుకంటే మీరు ఫైనాన్షియల్లీ కొంచెం బ్యాక్వర్డ్ కాబట్టి ఖచ్చితంగా మీరు ఏదైనా టోర్నమెంట్కి వెళ్తే ఆ టోర్నమెంట్ విన్ అయితే అక్కడ వచ్చే క్యాష్ ప్రైజ్ని మీరు క్యాష్ చేసుకోవచ్చు. ఫర్దర్గా వేరే టోర్నమెంట్స్ కానీ లేదా మీ చెస్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ ఉంటాయి. సో చెస్ యాప్స్ ఉంటాయి. లైవ్ చెస్ అనేది ఇప్పుడు ప్రజెంట్ ఫ్రీగా ఉంది. మీకు ఒక మొబైల్ ఉంటే లైవ్ చెస్ అనేది ఉంటుంది, లేదా chess.com ఉంటుంది. ఇవి రెండింటిని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. chess.comలో డైమండ్ అనేది ఉంటుంది. బికాస్ పజిల్స్ ఇవన్నీ కూడా ఎక్సెట్రా ఇస్తూ ఉంటారు అన్నమాట. లైవ్ చెస్లో అలా ఏమి ఉండదు, ఎవ్రీథింగ్ ఫ్రీ ఉంటుంది. సో ఇట్లా ఒక ప్రాసెస్ లెవెల్లో మంచి గేమ్ నేర్చుకొని సో మీరు టోర్నమెంట్స్ ఆడుతూ ఉండాలి. అప్పుడు మీకు ఒక ప్రైజ్ వస్తుంది, ఆ ప్రైజ్ని మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా మీరు కెరియర్ని స్టార్ట్ చేయండి. సో ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఓకే, ఇది మైండ్లో ఉంచుకోండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి కోచింగ్. ఓకే, ఫౌండేషన్ లెవెల్లో మీరు బేసిక్స్ అవన్నీ నేర్చుకుంటున్నారు, ఒక బోర్డ్ కొనుక్కున్నారు, ప్రాక్టీస్ అవుతున్నారు, చిన్న డిస్ట్రిక్ట్ టోర్నమెంట్స్ ఇవి ఆడుతూ ఉన్నారు, ఫైన్. సో కోచింగ్ తీసుకోవాలా లేదా? యాజ్ పర్ ద రియాలిటీ చెక్ పరంగా ఖచ్చితంగా కోచింగ్ అవసరమే. ఎందుకు అవసరమో చెప్తాను. సో ఎవరికి అవసరమో మీరు చూసుకోండి. నేను ఎందుకు అవసరం ఎవరికి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెస్లో కోచింగ్ ఎందుకు అవసరమో చెప్తాను. అది మీకు అవసరం పడుతుందో లేదా అనేది ఐడెంటిఫై చేసుకోవాల్సింది మీరే. ఓకే, సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది అంటే వెల్ సెటిల్ అయిన వాళ్ళకి ఓకే, నో ప్రాబ్లం. యావరేజ్గా ఉన్న వాళ్ళ కూడా కోచింగ్ సెంటర్స్కి తీసుకెళ్ళిపోయి కోచింగ్ ఇచ్చేస్తున్నాం. బట్ అది చాలా చాలా అంటే రాంగ్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్తున్నాను కదా. బికాస్ కోచింగ్ సెంటర్స్ అందరికీ సెట్ అవ్వవు. బికాస్ అందరు కోచింగ్స్ ఒకలా ఉండరు, కొంతమంది డిఫరెంట్గా ఉంటారు, డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి. కోచింగ్ సెంటర్స్లో అందరికీ సెట్ అవ్వవు. ఓకే, సో ఏంటి అసలు కోచింగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటో చెప్తాను. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి చెస్ కమ్యూనిటీలో ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది. సో అదేంటంటే కొంచెం డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తూ ఉంటారనమాట, ఒక ప్లేయర్ని ఇంకొక ప్లేయర్ అలా. అది మీరు అంటే రియాలిటీగా మీరు ఇట్లా చెప్తుంటే డిఫరెంట్ వేలో ఆలోచించవద్దు. మీరు టోర్నమెంట్స్కి వెళ్తే మీకు అర్థమవుతుంది. ఓకే, నేను ఎందుకు చెప్తున్నాను మీకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ టాప్ ప్లేయర్స్ వచ్చారనుకోండి, టాప్ ప్లేయర్స్ అందరూ టాప్ లెవెల్లో ఒక స్టాండర్డ్లో కూర్చొని ఉంటారు. సో వాళ్ళు ఏదో అసలు మాట్లాడరు. కొంతమంది హై లెవెల్స్ ప్లేయర్స్తోనే మాట్లాడుకుంటూ ఉంటారు, జోక్ చేసుకుంటారు, మాట్లాడుతూ ఉంటారు. అయితే ఈ యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు కదా, ఎవరైతే అసలు ఫైనాన్షియల్గా ఫిట్ లేకపోయినా ఏదో 1-2 టోర్నమెంట్స్ ఆడేవాళ్ళు, వీళ్ళు వస్తారు, టోర్నమెంట్స్ ఆడటానికి వస్తారు. సో వాళ్ళు హై లెవెల్ ప్లేయర్స్ని చూసి ఏదన్నా అడగటానికి వెళ్తారు. అడగటానికి కానీ అసలు ఏదన్నా కొన్ని టిప్స్ కానీ ఎట్లా నేర్చుకోవాలి ఏంటి అని అడగటానికి వెళ్ళే ప్రాసెస్లో చాలామంది పాజిటివ్గా ఉంటారు. బట్ కొంతమంది ఏం చేస్తారంటే అసలు పట్టించుకోరు. వాళ్ళ లెవెల్ ఆ టోర్నమెంట్ కాన్సన్ట్రేషన్ కావచ్చు ఏదైనా కానీ. బికాస్ ఇదంతా కూడా ఎప్పుడు వస్తుందంటే వాళ్ళ కోచెస్ వాళ్ళని గైడ్ చేస్తారు. వాళ్ళు మెంటల్లీ ఎలా ఉండాలి, ఎలా చేయాలి. మీరు బోర్డులో ఆడేటప్పుడు కూడా చూడొచ్చు, ఒక్కొక్క అపోనెంట్ ఒక్కొక్కలాగా బిహేవ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఐస్ కానీ, వాళ్ళ దాన్ని ఏమంటారు బాడీకి సంబంధించిన ఎక్స్ప్రెషన్స్ కానీ,
ఇట్లా రియాక్ట్ అయ్యే విధానం కానీ, మూవ్ వేసేటప్పుడు ఆ స్పీడ్ కానీ, క్లాక్ ప్రెస్ చేసేటప్పుడు ఆ నేచర్ కానీ, ఇట్లాంటివన్నీ కూడా డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా అపోనెంట్ మైండ్ని చేంజ్ చేసే విధంగా ఉంటాయి. ఇవన్నీ కూడా కోచింగ్లో నేర్పిస్తూ ఉంటారు. ఇవన్నీ నేర్చుకోవాలంటే లేదు, నో వే, ఇవన్నీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఇవన్నీ కూడా కోచింగ్లోనే నేర్పిస్తారు. ఇవన్నీ నేర్పించాల్సిన అవసరం కూడా లేదు, బట్ చాలామందిని ఇట్లా ఇన్వాల్వ్ చేసి ఇట్లా చేస్తూ ఉంటారు. సో ఇది కొంచెం కాంట్రవర్షియల్ అయినా కానీ ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నాను. సో ఇవన్నీ కూడా ఏంటంటే కొంచెం డిఫరెంట్ స్టైల్ ఆఫ్ నేచర్, అది వాళ్ళ కోచ్కి సంబంధించి డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి కదా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తుంది. సో ఇవన్నీ గమనించండి, ఇవన్నీ కోచింగ్లోనే తయారవుతాయి. మీ స్టూడెంట్ అంటే మీ పిల్లవాడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు స్టూడెంట్ ఉన్నాడు, వాడి నేచర్ ఏంటో తెలుసు నాకు. సో వాడి నేచర్ తెలిసి వాడు ఒక చాలా పాజిటివ్గా వైబ్స్తో ఉన్నాడు అనుకో. సో చాలా క్రమశిక్షణగా, అల్లరి చేయకుండా, చాలా స్మూత్గా గేమ్ మాత్రమే నేర్చుకుంటున్నాడు. డిఫరెంట్గా ఏముండదు. కొంతమంది ఏంటంటే చిన్నప్పటి నుంచి ఏంటంటే చాలా యాక్టివ్గా ఉంటారు. ఎలా పడితే అలా గేమ్స్ ఆడేయటం, ఎక్కడ పడితే అక్కడ గేమ్స్ ఆడేయటం. సో టోర్నమెంట్కి వెళ్ళగానే ఒక పని, ఇది పిల్లల నేచర్ అనుకోవచ్చు, బట్ నేచర్ కాదు. కోచింగ్ సెంటర్స్లో నేర్పించేవి ఇవి మెయిన్లీ పిల్లలకి. ఓకే, సో ఇవన్నీ కూడా గమనించండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎక్కడున్నావు, ఓకే, ఇలా సైకలాజికల్ మైండ్స్ అన్నీ కూడా చేంజ్ చేస్తూ ఉంటారు. పిల్లలకి ఎట్లా పడితే అట్లా మూవ్ చేయడం, ఎట్లా పడితే అట్లా బోర్డుని చెరిపేయడం, డిఫరెంట్గా ఉంటారు అనమాట. ఇవన్నీ పిల్లల నేచర్ కాదు, వాళ్ళు నేర్పించే విధానం అలా. కోచ్లు కూడా వాళ్ళ వే ఆఫ్ బిహేవియర్ అంటే టాకింగ్ కూడా డిఫరెంట్ ఉంటుంది కొంతమందికి. సో మెయిన్ కోచ్ నేర్పించడు. మెయిన్ కోచ్ ఎప్పుడు వన్ ఆఫ్ ది టాప్ ప్లేయర్స్ ఉంటాడు. మెయిన్ కోచ్ కాకుండా సబ్ కోచెస్ కొంతమంది ఉంటారు పిల్లలకి నేర్పించేవాళ్ళు. వాళ్ళందరూ ఒకలా ఉండరు కదా, మెయిన్ కోచ్ లాగా అందరూ ఒకలా ఉండరు. ఓకే, మెయిన్ కోచ్ ఎప్పుడు వాళ్ళ టైం వేరుంటుంది, వాళ్ళ ప్లేయర్స్కి వాళ్ళ టైమింగ్స్ వేరుంటాయి. ఇవన్నీ కూడా డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి కోచింగ్లో కూడా. ఇవన్నీ పేరెంట్స్ మీరు గమనించాల్సి ఉంటుంది. ఒక అంటే మీ పిల్లవాడిని ఒక చెస్లో మంచి లెవెల్లో గ్రాండ్ మాస్టర్ టైటిల్ లేదా ఐఎం టైటిల్కి తీసుకెళ్లాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ గమనించండి. ఇవన్నీ చాలా మీకు పిల్లవాడి మీద పడతాయి, ప్రెషర్ తీసుకుంటాయి. ఏంటి ఇవన్నీ జరిగితే ఏంటి ప్రాబ్లం అనుకోవచ్చు. ప్రాబ్లం ఏం లేదు, బట్ యాజ్ పర్ ది డిసిప్లిన్, యాజ్ పర్ ది క్రమశిక్షణ, సో దాన్ని బట్టి మీరు ప్లే కనుక నేర్చుకుంటే ఖచ్చితంగా మీ లెవెల్ ఆఫ్ ప్లే మారుతుంది. ఓకే, ఖచ్చితంగా మిమ్మల్ని ఒక టాప్ ప్లేయర్ గమనిస్తారు. మీ ప్లే అనేది మీ డిసిప్లిన్ బట్టి మారుతుంది. ఓకే, మీ ఆలోచన బట్టి మారుతుంది. మీ ప్లే అనేది బిహేవియర్ని బట్టి ఉందనుకోండి. అంటే మీ మైండ్ ఎప్పుడు అపోనెంట్ మైండ్ చేంజ్ చేయాలి, అపోనెంట్ని డిస్ట్రాక్ట్ చేయాలి, అపోనెంట్ని ట్రిక్కీగా గెలవాలి, అపోనెంట్ని ఏదన్నా డిఫరెంట్ స్టైల్లో గెలవాలి, టైంలో గెలవాలి అని అనుకుంటే మీ గేమ్ ఇంప్రూవ్ అవ్వదు. మీరు ఎప్పుడు కూడా ఒక మంచి ప్లే ఆడి, ఒక మంచి గేమ్ ఆడి గెలవాలనుకోవాలి. ఓకే, అది మీ డిసిప్లిన్, అది మీ క్రమశిక్షణ. అప్పుడు మీరు రీచ్ అవుతారు ఐఎం టైటిల్కి, గ్రాండ్ మాస్టర్ టైటిల్కి. మీరు స్టైల్లో ఏదో గ్యాంబిట్స్, ఏదో డిఫరెంట్ స్టైల్లో చెక్మేట్స్ ఇవన్నీ కూడా నేర్చుకుంటే ఏమవుతుందంటే ఒక లెవెల్లో మిమ్మల్ని ఆపేస్తారు. అక్కడి నుంచి మీరు ఎదగలేరు, అంటే మీరు రాలేరు పైకి. ఆ లెవెల్లో మీరు ఆగిపోతారు. అక్కడి నుంచి మీరు పైకి రావాలంటే మంచి ప్లే ఉంటేనే రాగలరు. ఎందుకంటే మీ అపోనెంట్స్ అందరూ ఒక లెవెల్లో డిఫరెంట్గా ఉంటారు. వాళ్ళందరూ ఇంటర్నేషనల్ మాస్టర్స్ కావచ్చు, గ్రాండ్ మాస్టర్ కావచ్చు, చాలా ట్రైనింగ్ తీసుకొని ఎప్పటి నుంచో గేమ్స్ ఆడి ఎక్స్పీరియన్స్తో ఉంటారు. ఓకే, అర్థమవుతుంది కదా. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా గమనించండి. ఇది కోచింగ్ సంబంధించి. ఓకే, కోచింగ్ తీసుకోవాలా లేదా అనేది ఇది గమనించండి. సో యాజ్ పర్ మై ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఒక పిల్లవాడు మీరు పాజిటివ్ యాటిట్యూడ్తో ఉన్నారు, మీకు చెస్ తెలియకపోయినా చెస్ నేర్చుకోవాలంటే ఖచ్చితంగా నేర్చుకోవచ్చు, కోచింగ్ అవసరం లేదు. ఓకే, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, యూట్యూబ్ ఉంది, మీరన్నీ కూడా హ్యాపీగా నేర్చుకోవచ్చు, నో ఇష్యూ. ఓకే, ఇది వెరీ ఇంపార్టెంట్ థింగ్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి బుక్స్. బుక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. బట్ అట్ ద సేమ్ టైం నేను చెప్తున్నా కదా, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి మీకు పీడిఎఫ్స్ దొరుకుతాయి. ఖచ్చితంగా బుక్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. ద బెస్ట్ బుక్స్కి సంబంధించి బిగినర్ లెవెల్, ఇంటర్మీడియట్ లెవెల్, ఎక్స్పర్ట్ లెవెల్ ఇవన్నీ కూడా నేను చెప్తాను. ఖచ్చితంగా ఆ వీడియోస్ చూడండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా ఇది యావరేజ్గా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది ఛానల్ అనేది. ఓకే, సో బుక్స్కి సంబంధించి చెప్తాను.
సో ఇదే ఫ్రెండ్స్, మెయిన్లీ మీరు ఐఎం కానీ జిఎం కానీ అవ్వాలనుకుంటే ఈ పాయింట్స్ గుర్తుంచుకోండి చాలు. ఇవన్నీ డిసైడ్ అయ్యి మీరు కోచింగ్ తీసుకోవాలా, లేదా మీరు టైం స్పెండ్ చేస్తారా, మీ ఎనర్జీ ఇస్తారా, మీరు ఫైనాన్షియల్లీ ఓకేనా లేదా, ఇవన్నీ మీరు డిసైడ్ అవ్వండి ఫస్ట్. ఇది డెసిషన్ వీడియో అనుకోండి. ఈ వీడియోలో మీరు డిసైడ్ అయితే నెక్స్ట్ వీడియోస్ నుంచి మీకు స్టార్ట్ అవుతుంది ఒక కోచింగ్, ఇంటర్నేషనల్ మాస్టర్ బిగినర్స్కి సంబంధించి మీకు వీడియోస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, ఐ హోప్ ఈ వీడియో అనేది పాజిటివ్గా తీసుకోండి. ఇంకొన్ని ఇన్ఫర్మేషన్స్ క్లియర్గా రియాలిటీలో ఉన్నవే చెప్పాను. అండ్ ఈ వీడియోలో మీకు ఎలా అనిపించిందని కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీ యొక్క డౌట్స్ కూడా కింద క్లియర్గా ఇన్ఫామ్ చేయండి. తెలుగు కమ్యూనిటీలో చెస్ ప్లేయర్స్ చాలా తక్కువ ఉన్నారు, సో ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుదాం. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సజెస్ట్ చేయండి మీ పేరెంట్స్ కానీ, లేదా ఎవరైనా చైల్డ్ చెస్లో వెళ్ళాలనుకున్నా, ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళకి చాలా హెల్ప్ అవుతాయి. ఓకే, సో ఇది ఫ్రెండ్స్. సో మీ అభిప్రాయం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారనుకుంటున్నాను. ఓకే, సీ యూ నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. బాయ్ నౌ.